మార్నింగ్ చిల్డ్రన్. అయితే మనము ఇంతకు ముందు వీడియో లోపట 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్కు సంబంధించి ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మన ఎస్సీఆర్టీ తెలంగాణ వాళ్ళు ఒకటే పేపర్ పెట్టాలి, తెలంగాణ ప్రభుత్వం 2 పేపర్లకు బదులుగా ఒకటే పేపర్ పెట్టాలి అని చెప్పేసి నిర్ణయించారు. దానికి సంబంధించిన ఎనాలిసిస్ అనేది మనము గత వీడియోలో చూసాము. అయితే ఇప్పుడు ఒకసారి మనము దానికి సంబంధించి ఎస్సీఆర్టీ తెలంగాణ వారు విడుదల చేసినటువంటి మోడల్ పేపర్ను, నమూనా పేపర్ అంటే మనకు మే 2021లో జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లోపట 10th క్లాస్ ఇంగ్లీష్కు సంబంధించి 2 పేపర్లకు బదులు ఒక్క పేపరు ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి మనకు ఒక నమూనా ప్రశ్నాపత్రం అనేది విడుదల చేయడం జరిగింది ఇటీవల. అయితే దానికి సంబంధించిన ఎనాలిసిస్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మోడల్ పేపర్ వాళ్ళు విడుదల చేసినట్టు ఎస్సీఆర్టీ వాళ్ళు విడుదల చేసినటువంటి మోడల్ పేపర్ను ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. అంటే ఏ ప్రశ్న ఎలా అడుగుతారు, మనం ఆన్సరింగ్ ఎలా చేయాలి అన్న దాని గురించి చూద్దాం. ఇక ఇంగ్లీష్ 13E 14E అంటే 13E 14E పేపర్ 1 పేపర్ 2 కలిపి సింగిల్ పేపర్ కాబట్టి 13E/14E రెండుటికి ఒకటే పేపర్. ఇది మనకు టైం 3 hours 15 minutes అనేది కేటాయించడం జరిగింది. 3 hours 15 minutes. మనకు మార్క్స్ 80 మార్క్స్ కేటాయించారు ఈ ఒక్క పేపర్కి. మనకు 20 మార్క్స్ అనేటివి ఇంటర్నల్ మార్క్స్ అనేటివి ఉంటాయి. అయితే 80 మార్క్స్ పేపర్ని ఒకసారి మనం క్లియర్గా ఈ యొక్క మోడల్ పేపర్లో చూద్దాం. ఇన్స్ట్రక్షన్స్: రీడ్ ద క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ పేపర్ను కేర్ఫుల్గా చదివి ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ ఏ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్. మనకి ఏదైతే ఆన్సర్ బుక్లెట్ ఇస్తారో, మనకు పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పేపర్లు ఉన్నాయని మనం ఇదివరకు చూసిన వీడియోలో తెలుసుకున్నాం కదా. అయితే పార్ట్ ఏ 40 మార్క్స్, పార్ట్ బి 40 మార్క్స్ అనేటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఆన్సర్ ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ ఏ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్ లోపట పార్ట్ ఏకు సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. మరి ఇక పార్ట్ బి ఆన్సర్స్ ఎక్కడ రాయాలి చూద్దాం. రైట్ ద ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ అండర్ పార్ట్ బి ఆన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. క్వశ్చన్ పేపర్లోనే రాయాలి. అంటే పార్ట్ ఏకు సంబంధించిందేమో మనం ఆన్సర్ బుక్లెట్లో రాస్తే, పార్ట్ బి మాత్రము మనం ఆ యొక్క క్వశ్చన్ పేపర్లోనే టిక్ చేసి రాయాల్సి ఉంటుంది. అయితే మనకు ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి 1 hour 30 minutes అనేటివి కేటాయించారు. ఇక పార్ట్ ఏ మార్క్స్ 40 మార్క్స్, పార్ట్ ఏ విభాగానికి 40 మార్కులు కేటాయించారు. ఇక పార్ట్ ఏ చూద్దాం. మనం ఇదివరకు తెలుసుకున్నాం, పార్ట్ ఏలో మనకు 2 ప్యాసేజ్లు, తర్వాత డిస్కోర్స్కు 20 మార్క్స్, 2 ప్యాసేజ్లకు 20 మార్క్స్ అని మనం గత వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దాని నమూనా చూద్దాం. మనకు క్వశ్చన్ నంబర్ 1 to 5, క్వశ్చన్ నంబర్ 1 to 5కి సంబంధించి ఇక్కడ రీడ్ ద ప్యాసేజ్ గివెన్ అని ఇచ్చాడు కదా. అంటే కింద ఇచ్చిన ప్యాసేజ్ని మనము క్లియర్గా చదవాలి. ఇక్కడ చూద్దాం. హౌఎవర్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ టు గో, ఏదైతే ద జర్నీ లెసన్ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి పారాగ్రాఫ్ ఇక్కడ ఇచ్చాడు. దీన్ని మనం బాగా కేర్ఫుల్గా 1కి 2 సార్లు చదవాలి. చదివిన తర్వాత దాని కింద ఇచ్చినటువంటి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటికి మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అయితే ఇంతవరకు మనకు ప్యాసేజ్ ఇచ్చాడు. ఇక నౌ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ 3 to 4 sentences. ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ 3 to 4 sentences. మనము ఇక్కడ ఈ ప్యాసేజ్ నుంచి ఇచ్చినటువంటి ఈ దిగువ ఇచ్చినటువంటి 5 ప్రశ్నలకి మనము 3 to 4 సెంటెన్సెస్లో 3 నుంచి 4 వాక్యాలలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీనికి మనకు ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కేటాయించారు. టోటల్గా ఈ ప్యాసేజ్కు మనకు 10 మార్క్స్ అనేటివి ఉంటాయి. వీటి యొక్క ఆన్సర్లు మనం బుక్లెట్లో రాయాల్సి ఉంటుంది, మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్లో. దీనికి 10 మార్క్స్. ఇక క్వశ్చన్ నంబర్ 6 to 10, క్వశ్చన్ నంబర్ 6 to 10 ఇక్కడ కూడా ప్యాసేజే, రీడ్ ప్యాసేజ్ గివెన్. కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్ను బాగా మనం చదవాలి. చదివిన తర్వాత మనకు దాని దిగువన
మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 6 to 10, 1 to 5 కూడా ప్యాసేజే. ఇది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. మనం 2 to 4 సెంటెన్సెస్లో మనం ఆన్సర్ రాయాలి. అదేవిధంగా క్వశ్చన్ నంబర్ 6 to 10 కూడా ప్యాసేజే. ఈ ప్యాసేజ్ను మనం బాగా చదివిన తర్వాత మనకు దిగువ ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రశ్నలకు మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా నౌ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ 3 to 4 సెంటెన్సెస్. ఈ రెండవ ప్యాసేజ్లో కూడా మనము 3 నుంచి 4 వాక్యాలలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ప్యాసేజ్ను బాగా చదివి ఇక్కడ 5 నుంచి 10 ప్రశ్నలు అనేటివి ఉన్నాయి. 5, 6, 7, 8, 9, 10 అంటే 5 క్వశ్చన్స్ ఇక్కడ. దీనికి కూడా ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు, టోటల్ 5 క్వశ్చన్స్. కాబట్టి మనకు రెండవ ప్యాసేజ్ కూడా మనకు 10 మార్క్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ప్యాసేజ్ను బాగా చదివి ఈ క్వశ్చన్స్ కనుక ఈజీగా 3 to 4 సెంటెన్సెస్లో ఆన్సర్ రాస్తే మనకు ఇక్కడ కూడా 10 మార్క్స్ వస్తాయి. ఇంతకుముందు ప్యాసేజ్లో 10 మార్క్స్ అంటే మనకు 20 మార్క్స్ ఈ ప్యాసేజ్కు కేటాయించడం జరిగింది. ఇక మనకు క్వశ్చన్ నంబర్ 11లో ఇది మన మేజర్ డిస్కోర్స్ అని మనము ఇదివరకే తెలుసుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. మేజర్ డిస్కోర్స్ అయితే ఇక్కడ మేజర్ డిస్కోర్స్ ఇక్కడ ఏమిచ్చాడు చూడండి. రైట్ ఎన్ ఇమాజినరీ కన్వర్జేషన్ బిట్వీన్ నిక్ అండ్ బెథెనీ ఆన్ దేర్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ లైఫ్. అంటే మనకు మేజర్ డిస్కోర్సెస్ లోపట ఇక్కడ మనకు వాళ్ళు ఏది కన్వర్జేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ నంబర్ 11లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఏంది ఇంటర్నల్ చాయిస్ అంటే ఏంది? 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒకటి మనం ఆన్సర్ చేయాలి. ఈ విధంగా మనకు క్వశ్చన్ నంబర్ 11కు సంబంధించి 12 మార్క్స్ అనేటివి కేటాయించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 11కు సంబంధించి 12 మార్క్స్ అనేటివి కేటాయించారు. ఇక మనకు ఏది క్వశ్చన్ నంబర్ 11లో మనకు కన్వర్జేషన్ అనేది ఇచ్చారు కదా. ఇక రెండవ దానికి సంబంధించి మనకి ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది. రైట్ ఏ లెటర్ టు ద కమిషనర్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆన్ దిస్ ఇష్యూ. ఇక్కడ మనకు ఒక టాపిక్ అనేది ఇచ్చారు కదా. ఈ టాపిక్కు సంబంధించినటువంటి విషయానికి సంబంధించి మనకి ఇంటర్నల్ చాయిస్ కాబట్టి ఇక్కడ నిక్కు బెథెనీ హ్యామిల్టన్కు సంబంధించిన కన్వర్జేషన్ అన్న రాయొచ్చు, లేదా మనం లెటర్ అన్న అఫీషియల్ లెటర్ అన్న రాయొచ్చు. కాబట్టి మనకి రెండుటి కూడా సేమ్ మార్క్స్ అనేటివి ఉంటాయి. ఈ క్వశ్చన్ నంబర్ 11కు సంబంధించి 12 మార్క్స్ అనేటివి కేటాయించారు. 12 మార్క్స్ కేటాయించారు. అయితే మనం ఇక్కడ లెటర్ రాసిన ఆ తర్వాత ఈ యొక్క కన్వర్జేషన్ రాసిన మనకు సేమ్ మార్క్స్ అనేటివి వస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 12కు కనుక మనం చూసినట్లయితే ఒకసారి క్వశ్చన్ నంబర్ 12ను కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ రైట్ ఏ మెసేజ్ మనకు మెసేజ్ రైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి మనకు 8 మార్క్స్ అనేటివి కేటాయించారు. క్వశ్చన్ నంబర్ 12కు సంబంధించి మనకు 8 మార్క్స్ కేటాయించారు. దీనికి కూడా ఇంటర్నల్ చాయిస్ అనేది ఇచ్చారు. అంటే 2 ప్రశ్నలలోకి వెళ్ళి మనము అదైనా రాయొచ్చు లేదా ఇదైనా రాయొచ్చు. అయితే క్వశ్చన్ నంబర్ 12కు సంబంధించి మైనర్ డిస్కోర్సెస్ నుంచి ఇస్తారు అని చెప్పాను కదా. అయితే క్వశ్చన్ నంబర్ 12లో మనకు మొదట మెసేజ్ రైటింగ్ ఇచ్చారు. సెకండ్ మనకు ఇంటర్నల్ చాయిస్ లోపట పోస్టర్ ప్రిపరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మనము ఈ రెండింటిని బాగా ప్రాక్టీస్ చేస్తే దాంట్లోకి వెళ్ళి మనకు ఏది బాగా వస్తే దానికి కనుక మనం బాగా రాయగలిగితే మనకు ఇక్కడ 8 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనకు పార్ట్ ఏలో 2 ప్యాసేజ్లు, ఆ తర్వాత ఒకటి ఇంటర్నల్ చాయిస్కు సంబంధించి మేజర్ డిస్కోర్సెస్ ఒకటి, ఆ తర్వాత మైనర్ డిస్కోర్సెస్లోకి వెళ్ళి ఒకటి మనం అటెంప్ట్ చేస్తే మనం 40 మార్క్స్ అనేటి పొందడానికి అవకాశం అనేది
ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ పార్ట్ బి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఇక పార్ట్ బికి సంబంధించి మనకు ఏది ఇంగ్లీష్ పేపర్ సింగిల్ పేపర్ కాబట్టి పార్ట్ బిలో మనకు 40 మార్క్స్ అనేటివి కేటాయించారు. అయితే ఈ 40 మార్క్స్కు ఒక నోట్ అనేది ఉంది చూడండి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ పార్ట్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్. ఇది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ యొక్క పార్ట్ బికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా మనము ఈ యొక్క క్వశ్చన్ పేపర్లోనే రాయాలి. తర్వాత అవాయిడ్ ఓవర్ రైటింగ్, కొట్టివేతలు చేసుకుంటూ రాయడం కాకుండా మనం ఓవర్ రైటింగ్ రాయకుండా ప్రయత్నం చేయాలి. ఇక దీనికి సంబంధించి పార్ట్ బిలో క్వశ్చన్ నెంబర్ 13 ఇది వరుసగా ఉంటాయి. మనకు క్వశ్చన్ నెంబర్ 12 వరకు పార్ట్ ఏలో ఉంది కాబట్టి పార్ట్ బి అనేది క్వశ్చన్ నెంబర్ 13తో స్టార్ట్ అయింది. రీడ్ ద ఫాలోయింగ్ పోయం. ఇక్కడ మనకు పోయం ఇవ్వడం జరిగింది. ఈ పోయంను బాగా చదివిన తర్వాత దాని దిగువన ఇచ్చినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని మనము ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మనకు మల్టిపుల్ చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంటి మల్టిపుల్ చాయిస్, ఆ పోయం పైన మనకు మల్టిపుల్ చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి చూద్దాం. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ యాజ్ 4 చాయిసెస్. ప్రతి ప్రశ్నకు మనకు ఏ బి సి డి అని 4 చాయిసెస్ అనేది ఇవ్వడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ రైట్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి ఇన్ ద బ్రాకెట్. ఈ బ్రాకెట్ లోపట ఈ క్వశ్చన్ నంబర్కి ఎదురుగా ఇచ్చినటువంటి బ్రాకెట్ లోపట మనము సరి అయిన ఆన్సర్ ఏబిసిడిల నుంచి ఎన్నుకొని ఈ యొక్క బ్రాకెట్లో రాయాలి. ఈ విధంగా మనకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్కు ఒక్కొక్క క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 5 ప్రశ్నలకు మనకి ఇక్కడ 5 మార్కులు అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి పోయంను మనం బాగా క్లియర్గా చదివి మనకు గ్లాసరీ కూడా అంటే కొన్ని హార్డ్ వర్డ్స్ మీనింగ్స్ కూడా గ్లాసరీలో ఇచ్చాడు. ఆ యొక్క గ్లాసరీలో కూడా మనకు తెలియని పదాలకు సంబంధించినటువంటి మీనింగ్స్ కొన్ని తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఆ యొక్క క్వశ్చన్స్ కనుక మనం ఆన్సర్ రాసినట్లయితే మనకు ఈజీగా 5 మార్క్స్ అనేటివి వస్తాయి. అప్ టు 17, 13 to 17 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 13 to 17 పోయం నుంచి ఇస్తాడు. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్కు 1 మార్క్ అనేది 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 22 వరకు, క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 22 వరకు, 18 నుంచి 22 వరకు. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఇక్కడ మనకు ఒక ప్యాసేజ్ అనేది ఇచ్చాడు. 5 సెంటెన్సెస్ ఆర్ నంబర్డ్. 5 సెంటెన్స్లకు నంబర్ అనేది ఇచ్చాడు. చూడండి ఇక్కడ 5 సెంటెన్సెస్లకు నంబర్ అనేది ఇచ్చాడు. ఈచ్ ఆఫ్ దెమ్ యాజ్ ఎన్ ఎర్రర్. ప్రతి సెంటెన్స్ లోపట ఒక మిస్టేక్ అనేది ఉంటుంది, ఒక తప్పు పదము అనేది ఉంటుంది. అయితే కరెక్ట్ దెమ్ అండ్ రీరైట్ దెమ్ ఇన్ ద గివెన్ స్పేస్. మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చాడు కదా, 18, 19, 20, 21, 22. ఇక్కడ సెంటెన్సెస్ కూడా నంబర్ ఇచ్చారు. అయితే ఈ సెంటెన్సెస్లో ఉన్నటువంటి ఎర్రర్ ఏముంది, తప్పు పదం ఏముందో ఒకసారి మనం గ్రహించి దానికి సంబంధించి సరి అయిన పదాన్ని అక్కడ ఆయా నంబర్కు, అంటే ఇక్కడ 18లో ఏ మిస్టేక్ ఉందో ఇక్కడ 18 నంబర్కి ఇచ్చిన స్పేస్లో రాయాలి. అదేవిధంగా 22కు ఇచ్చిన సెంటెన్స్లో ఏం తప్పు ఉందో దాన్ని ఈ 22కు ఇచ్చినటువంటి స్పేస్లో రాస్తే మనకు రైట్ ఆన్సర్కు 1 మార్క్ అనేది వస్తుంది. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకు 5 మార్క్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ మనకు 5 మార్క్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము కేర్ఫుల్గా ఇక్కడ గ్రామటికల్గానే ఉంటాయి. టెన్సెస్లో కానీ వేరే అంటే టెన్సెస్కు సంబంధించిన ఫామ్ కానీ అట్లాంటి మిస్టేక్స్ అనేటివి మనము ఎర్రర్
ఫైండింగ్ కనుక కొంచెం తెలుసుకున్నట్లయితే మనకు ఈజీగా ఇక్కడ 5 మార్క్స్ అనేటివి వస్తాయి. ఇక క్వశ్చన్ నంబర్ 23 to 27. క్వశ్చన్ నంబర్ 23 to 27. అయితే ఇక్కడ చూద్దాం మరి ఏమి ఇచ్చాడో. క్వశ్చన్ నంబర్ 23 to 27. అయితే ఇక్కడ మనకు 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. బాగా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏంది 10 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నాడు, రీడ్ ద ప్యాసేజ్ గివెన్ బిలో. కింద ఇచ్చినటువంటి ప్యాసేజ్ని మంచిగా చదివి ఫోకసింగ్ ఆన్ ద పార్ట్స్ దట్ ఆర్ అండర్లైన్డ్. ఈ యొక్క ప్యాసేజ్లో మనకు నంబరింగ్తో పాటు ఆ సెంటెన్సెస్ కింద ఒక అండర్లైన్ అనేది ఇచ్చాడు చూడండి. ఆ సెంటెన్సెస్ కింద అండర్లైన్ అనేది చేయడం జరిగింది. దాని మీద కొంచెం మనం దృష్టి అనేది పెట్టాలి. కేవలం అండర్లైన్ చేసిన పార్ట్ను మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఫోకసింగ్ ఆన్ ద పార్ట్స్ దట్ ఆర్ అండర్లైన్డ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ ఎట్ ఎండ్ ఏజ్ డైరెక్టెడ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఏజ్ డైరెక్టెడ్. ఇక్కడ ఈ యొక్క సెంటెన్సెస్ కింద అండర్లైన్ అనేది ఉంది. ఆ నంబరింగ్తో పాటు అండర్లైన్ కూడా ఉంది. ఆ సెంటెన్సెస్ను మనం దృష్టిలో పెట్టుకొని కింద ఆ నంబరింగ్ సెంటెన్స్కు వాడు ఏం రాయమంటున్నాడు, మనకు ఏమి అడుగుతున్నాడు అనేది కింద క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మనము ఇక్కడ బర్డ్స్ ఈట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అనే సెంటెన్స్ను ఒకసారి చూద్దాం ఎగ్జాంపుల్ ఉదాహరణకు. అయితే ఇక్కడ ఈ 23 నంబర్ ఉంది కదా, మరి ఇక్కడ 23 నంబర్ను చూసినట్లయితే ఏమంటున్నాడు, యాడ్ సూటేబుల్ క్వశ్చన్ ట్యాగ్ అడిగిండు. యాడ్ సూటేబుల్ క్వశ్చన్ ట్యాగ్ అంటే ఈ సెంటెన్స్కు సంబంధించి మనము ఈ ఇచ్చినటువంటి స్పేస్ లోపల దానికి సరిపోయేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ను రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ నంబర్కు, ప్రతి అండర్లైన్ సెంటెన్స్కు వాడు ఒక్కొక్క విధంగా అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని దానికి మనము రాసినట్లయితే మనకు ఇక్కడ 10 మార్క్స్ అనేటివి వస్తాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. కాబట్టి మనం కేర్ఫుల్గా ఆ సెంటెన్స్ను కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఎట్లా అడుగుతున్నాడు, రీరైట్ ద సెంటెన్స్ యూజింగ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. అంటే ఆ అండర్లైన్ చేసిన 24th నంబర్ ఉన్నటువంటి సెంటెన్స్ని నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగిస్తూ మనం కంబైన్ చేయాలి. సెంటెన్స్ని రాయాలి, రీగా రాయాల్సి ఉంటుంది దిగువ ఇచ్చిన స్పేస్ లోపల. ఇక్కడ ఏమంటుండో, రీరైట్ బిగినింగ్ విత్ నో అదర్. నో అదర్తో ఆ యొక్క సెంటెన్స్ను మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రీరైట్ ద సెంటెన్స్ బిగినింగ్ విత్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్ అనే పదంతో స్టార్ట్ చేస్తూ మనము సెంటెన్స్ను రాయాల్సి ఉంటుంది. కంబైన్ ద 2 సెంటెన్సెస్ యూజింగ్ విచ్. అక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ 2 సెంటెన్స్లను విచ్ ఉపయోగిస్తూ ఒకే సెంటెన్స్గా ఇక్కడ రాయాలి. కాబట్టి మనం దీనిపై కొంచెం ప్రాక్టీస్ కనుక చేసుకుంటే ఇక్కడ మనకు 10 మార్క్స్ అనేటివి పొందడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి కేర్ఫుల్గా మనము సెంటెన్స్ను చదివి 1కి 2 మార్లు చదివి మనం రాస్తే మనకు 10 మార్క్స్ అనేటివి దీనికి వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 28 to 32. క్వశ్చన్ నంబర్ 28 to 32. అయితే ఇక్కడ చూడండి, క్వశ్చన్ నంబర్ 28 to 32 లోపట కంప్లీట్ ద ప్యాసేజ్ చూసింగ్ ద రైట్ వర్డ్ ఫ్రమ్ దోస్ గివెన్ బిలో ఇట్. ఇక్కడ మనకు సెంటెన్సెస్ అని ఇక్కడ మనకు ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్యాసేజ్లో అక్కడక్కడ నంబర్స్ అనేది ఇచ్చాడు. అయితే ఇక్కడ 28 నంబర్ ఉంది కదా, నో అదర్ ఎనిమల్. ఇక్కడ మనకు నంబర్ ఇచ్చాడు. అప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ABCDల లోపట సరి అయిన ఆన్సర్ ఇక్కడ ఏది వస్తుంది, నో అదర్ ఎనిమల్ డాష్ సిల్క్ ఇన్ యాజ్ మెనీ వేస్ అని ఉంది కదా. ఇక్కడ యూజ్ వస్తుందా, యూజెస్ వస్తుందా, హ్యాడ్ యూజ్డ్ వస్తుందా, ఈజ్ యూజింగ్ వస్తుందా, ఈ 4గింటి లోపలికి వెళ్ళి మనం సరైన ఆన్సర్ను దానికి ఎదురుగా ఉన్నటువంటి బ్రాకెట్లో రాయాలి. అలాగే మనకు 32 వరకు ఉన్నటువంటి ప్రతి దానికి కూడా దానికి ఎదురుగా ఉన్నటువంటి
బ్రాకెట్లో మనకు ఆయా నంబర్ను సరిగా చూసుకుంటూ అక్కడ ఈ 32 నంబర్ కనుక మనం చూసినప్పుడు ఇక్కడ 32లో ఏముంది, ఏ 2 ఉంది, బి ఫ్రమ్ ఉంది, సి విత్ ఉంది, డి ఆఫ్ ఉంది. మరి దీంట్లో ఏది రైట్ ఆన్సర్ అయితే అది, ఏ అయితే ఏ, బి అయితే బి, ఏదైతే అది మనము ఈ బ్రాకెట్లో దాన్ని మెన్షన్ చేయాలి. అదేవిధంగా మనకు క్వశ్చన్ నంబర్ 33 to 37 అయితే మనకు ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28 to 32కు సంబంధించి కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 5 క్వశ్చన్స్ కాబట్టి మనకు 5 మార్క్స్ అనేటివి ఈ బిట్లో రావడం జరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 37 క్వశ్చన్ నెంబర్ 37 అయితే ఈ క్వశ్చన్ నెంబర్ 37కు సంబంధించి ఒకసారి చూద్దాం. కంప్లీట్ ద ప్యాసేజ్ బై చూసింగ్ ద కరెక్ట్ వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇక్కడ కొంచెం ఈజీ అయిపోతుంది కదా మనకు. అయితే ఇక్కడ ఈ ప్యాసేజ్ లోపట ఆయా నంబరింగ్ క్వశ్చన్ నంబర్ ఇచ్చిన దగ్గర బ్రాకెట్లో మనకు 2 పదాలు ఇవ్వడం జరుగుతుంది. వినొచ్చిందా? బ్రాకెట్లో 2 పదాలు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఆ 2 పదాల నుంచి సరి అయిన పదాన్ని ఎన్నుకొని మనకు దానికోసం కేటాయించినటువంటి స్పేస్ లోపట మనము క్లియర్గా రైట్ ఆన్సర్ని ఈ స్పేస్లో రాసేస్తే సరిపోతుంది. దీనికి మనకు 5 మార్క్స్ కేటాయించడం జరిగింది. అంటే ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము కేర్ఫుల్గా మంచిగా ఆ యొక్క ప్యాసేజ్ను చదువుతూ కొంచెం మనం కేర్ఫుల్ కనుక ఆన్సరింగ్ చేయగలిగితే మనకి ఇక్కడ 5 మార్క్స్ అనేటివి గెయిన్ చేయడం జరుగుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 38 to 42 క్వశ్చన్ నంబర్ 38 to 42 క్వశ్చన్ నంబర్ 38 to 42 చూడండి. చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్. కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ ఇది మనకు గత మోడల్లో కూడా ఉండేది. చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్ టు కంప్లీట్ ద ప్యాసేజ్. అంటే మనకు ఈ సెంటెన్సెస్ లోపట ఈ ప్యాసేజ్ లోపట ఆయా సెంటెన్సెస్ లోపట ఎక్కడైతే ఆ యొక్క పదం సరైన పదం రావాల్సిందో అదే పదాన్ని వాడు బ్రాకెట్లో ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ఫామ్ నౌన్ ఫామ్, ఎడ్జెక్టివ్ ఫామ్, ఎడ్వర్బ్ ఫామ్, ఈ విధంగా లేకపోతే V1 ఫామ్, V2 ఫామ్, V3 ఫామ్, ఈ విధంగా ఏ ఫామ్లో అయితే ఇక్కడ సరి అయిన విధంగా ఆ యొక్క వర్డ్ సెట్ అవుతుందో దాన్ని మనం ఆలోచించి ఆ యొక్క పదానికి ఆ యొక్క పదం ముందు ఉన్నటువంటి ఆ క్వశ్చన్ నంబర్కు ఇచ్చినటువంటి స్పేస్ లోపట ఆ పదం యొక్క ఫామ్ను కనుక మనం కరెక్ట్ ఫామ్ను కనుక రాసినట్లయితే మనకు ఈ 5 క్వశ్చన్స్కు సంబంధించి 5 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ ఈ 38 to 42 ఉన్నటువంటి క్వశ్చన్స్కు సంబంధించి 5 మార్క్స్ అనేటివి మనం ఈజీగా గెయిన్ చేయవచ్చు. కాబట్టి కొంచెం మనము ఈ ఫార్మింగ్ అనేది కొంచెం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ 5 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 43 to 47 క్వశ్చన్ నంబర్ 43 to 47 అయితే ఈ క్వశ్చన్ నంబర్ 43 to 47కు సంబంధించి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఇక్కడ కూడా ప్యాసేజ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ విత్ ఫోకస్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే అక్కడక్కడ కొన్ని పదాల కింద అండర్లైన్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఆ క్వశ్చన్ యొక్క నంబర్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అండర్లైన్డ్ వర్డ్ స్పాట్స్ కింద మనం కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ ఆన్సర్ దెమ్ ఏజ్ డైరెక్టెడ్. అతను ఆ యొక్క అండర్లైన్ చేసిన వర్డ్కు సంబంధించి ఏ విధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఆ క్వశ్చన్లో ఇచ్చాడో ఆ విధంగా దానికి ఆన్సర్ చేయాలి. మరి ఏమంటున్నాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్వశ్చన్ నంబర్ 43 చూద్దాం. ఇక్కడ స్ట్రాంగ్ అనే వర్డ్ కింద అండర్లైన్ అనేది ఉంది. మరి దీనికి ఏమంటున్నాడు? రైట్ ద అప్రోప్రియేట్ ఫామ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. అయితే ఈ సెంటెన్స్ను మనం చదివి దానికి సంబంధించినటువంటి
నౌన్ ఫామా, అడ్వర్బ్ ఫామా, అడ్జెక్టివ్ ఫామా, V1 ఫామా, V2 ఫామా అనేది మనం డిసైడ్ చేసి దాన్ని ఇక్కడ మనం రాయాలి. ఆ తర్వాత రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 44కు సంబంధించి ఏమంటున్నాడు? రైట్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఏదైతే అండర్లైన్ చేయబడ్డటువంటి పదం ఉందో దానికి మీనింగ్ రాయమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ 44కు సంబంధించి ఏముంది? ఇనిషియల్ అని ఇక్కడ వర్డ్ అనేది ఇవ్వడం జరిగింది. ఏంది? ఇనిషియల్ వర్డ్కు సంబంధించి మనము ఏంది ఇక్కడ మీనింగ్ రాస్తే సరిపోతుంది. చాలా ఈజీగా మనం మార్క్స్ అనేటివి తీసుకునే అవకాశం అనేది ఉంది. ఇక 45 రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ఏ సూటేబుల్ వన్. అక్కడ ఆ వర్డ్ అండర్లైన్ చేసినటువంటి వర్డ్కు సంబంధించి సరి అయిన పదాన్ని మనం అక్కడ రాయాల్సి ఉంటుంది దానికి కేటాయించినటువంటి స్పేస్లో. అండ్ రైట్ ద వర్డ్ విచ్ ఈజ్ అపోజిట్ ఇన్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. 46 వర్డ్కు సంబంధించి మనము ఏం చేయాలి? అక్కడ 46కు సంబంధించి ఇక్కడ గ్రాడ్యువల్లీ అనేది ఇవ్వడం జరిగింది. ఈ గ్రాడ్యువల్లీ అనే పదానికి సంబంధించి మనము దానికి సంబంధించిన ఏం రాయాలి? అపోజిట్ వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి స్పేస్లో రాయాలి. ఇక 47 రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్ విత్ ద కరెక్ట్ వర్డ్. అక్కడ రాంగ్ వర్డ్ ఇచ్చాడు, మనం కరెక్ట్ వర్డ్ అనేది రాయాలి. విచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ సిమిలర్లీ. ఒకే రకమైన ప్రొనౌన్స్ వచ్చేటటువంటి పదం ఒకటి అక్కడ వస్తుంది. దానికి సంబంధించి మీరు ఏంది సరి అయిన పదాన్ని చూజ్ చేసుకొని రాస్తే మనకి ఇక్కడ ఈజీగా మార్కులు అనేటివి రావడం జరుగుతుంది. అయితే ఈ 43 నుంచి 47కు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రశ్నకు మనకు ఒక్కో ప్రశ్నకు 1 మార్క్ అనేది ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టోటల్ 5 క్వశ్చన్స్, దెన్ ద టోటల్ మార్క్స్ ఆర్ 5 మార్క్స్. కాబట్టి మనము ఈజీగా వీటిని ఆన్సరింగ్ చేసి మనకు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, నేను తర్వాత పెట్టబోయే వీడియోస్ మీ యొక్క 10th క్లాస్కు సంబంధించిన వీడియోస్ అప్డేట్గా మీరు పొందడానికి మీరు ఇదివరకు కనుక నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేరుగా మీకు నేను పెట్టే ప్రతి వీడియో అనేది వస్తుంది. కాబట్టి తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.